ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ని వాళ్ళ మదర్ ఆదిని కట్ చేసేసాను. అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. హ్యాండ్స్ ఈ ఆది బ్లౌజ్ వచ్చేసి మదర్దండి. వాళ్ళ అమ్మగారు ఆది బ్లౌజ్ ప్రకారం నేను నడుము పొడవు, నడుము వెడల్పు, నెక్ డౌన్ మొత్తం అంతా సేమ్ అలాగే పెట్టేసి కట్ చేసేసాను. లైనింగ్ బ్లౌజ్ పీస్ జాయిన్ చేసుకుని నెక్కలు కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. వాళ్ళ మదర్ ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేసిన మనం లైనింగ్ జాయిన్ చేసేసిన తర్వాత కూడా ఈ పాప సైజుకి బ్లౌజ్ని మనం సెట్ చేయొచ్చు. ఎలా చేయాలి, మళ్ళీ పాపకి ఓణి ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మదర్కి సరిపడేలాగా బ్లౌజ్ని ఎలా మార్చాలి, ఈ 2 విషయాలు మీకు ఈ వీడియోలో పూర్తిగా ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది టైలర్స్కి అందరికీ ఉపయోగపడే వీడియో అండి. చూసారు కదా, వాళ్ళ పాప బ్లౌజ్ చాలా చిన్నది ఉంది. మీకు నడుము పొడవు కూడా చాలా తక్కువ ఉందండి. వాళ్ళ మదర్ బ్లౌజ్తో ఇలా చూసినప్పుడు మనకి చూసారా నడుము పొడవు ఎంత ఎగస్ట్రా ఉందో. మీకు టేప్తో కొలిచినప్పుడు 2 ఇంచెస్ గ్యాప్ అయితే వచ్చిందండి. మనం నడుము పొడవు 2 ఇంచెస్ తగ్గించాలి, మళ్ళీ 2 ఇంచెస్ పెంచాలి. అంటే ఇప్పుడేమో తగ్గించాలి, మళ్ళీ తర్వాత పెంచవలసి ఉంటుందన్నమాట. నెక్ కూడా చూడండి, పాప బ్యాక్ పార్ట్ నెక్ కొలిచినప్పుడు నెక్ డౌన్ కూడా 2 ఇంచెస్ తేడా వచ్చింది. కాకపోతే నెక్ డౌన్ మనకి 2 ఇంచెస్ తగ్గించలేము, 1 ఇంచ్ మాత్రమే తగ్గించగలము. 1 ఇంచ్ నెక్ డౌన్ పెరిగినా పర్వాలేదు అన్నారు. కాబట్టి నెక్ డౌన్ మనకి 1 ఇంచ్ తగ్గేలా కూడా మీకు చెప్తాను. ఈ విధంగా మనం చిన్న చిన్న సెట్టింగ్లు చేస్తూ పాపకు సరిపడా ఎలా సెట్ చేయాలి, మళ్ళీ సారీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ మదర్కి ఎలా సెట్ చేయాలి బ్లౌజ్ని అన్నది మీకు ఈ వీడియోలో చెప్తానండి. హ్యాండ్స్ని కూడా నేను లైనింగ్ జాయిన్ చేసేసుకున్నాను. హ్యాండ్స్ అయితే పాపది వాళ్ళ మదర్ది కూడా హ్యాండ్స్ పాటు సేమ్ ఒకలాగే ఉంది కాబట్టి ఇదైతే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అలాగే ఫ్రంట్ పార్ట్ మనకి నెక్ డౌను, నెక్ వెడల్పు చిన్నపిల్లలకైతే ఇంత పెట్టము, పెద్దవాళ్ళకైతే ఎక్కువగా ఉంటుంది. మరి ఇది కూడా ఎలా తగ్గించాలో మీకు చెప్తాను. మనం షోల్డర్ దగ్గర తగ్గించుకోవాలి. షోల్డర్ దగ్గర తగ్గిస్తే నెక్ డౌన్ తగ్గుతుంది. అలాగే నెక్ వెడల్పు కూడా తగ్గించుకోవచ్చండి. కానీ కొప్పు సైజు మట్టుకి తగ్గదు. మనకి కొప్పు సైజు తగ్గకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎలాగ పైట్ వేసేస్తారు కాబట్టి కనిపించదు. కాబట్టి మనం ఈ కొప్పు సైజు అయితే మార్చలేము, ఇది ఇలానే ఉంటుంది. మళ్ళీ వాళ్ళ మదర్కి సరిపోవాలి కాబట్టి సేమ్ వాళ్ళ మదర్కి కొప్పు సైజు ఎంత ఉందో అంతే సైజు పెట్టేసి స్టిచ్చింగ్ చేస్తాను. కానీ నెక్ డౌను, నెక్ వెడల్పు మట్టుకి తగ్గించవచ్చు. నెక్ డౌన్ కోసం అయితే మనం పైన షోల్డర్ దగ్గర తగ్గించవచ్చు. ఈ విధంగా షోల్డర్ దగ్గర 1 ఇంచ్ తగ్గించామంటే మనకి నెక్ డౌన్ తగ్గుతుంది, బ్లౌజ్ పొడవు కూడా తగ్గుతుందండి. ఇటు సైడ్ అటు సైడ్ కూడా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ వెడల్పు మరి ఇంత వెడల్పు ఉండదు కదా చిన్నపిల్లలకి, మనకి తాళ్ళు పట్టి ఉంటుంది. దానికంట అంటే తాళ్ళు పట్టికి కొంచెం 1 ఇంచ్ వెనక్కి ఇంకొక తాడు వేసుకోవాలి. ఇంకొక తాడు వేసుకుంటే అప్పుడు ఉక్స్ దానికి పెట్టుకుంటే నెక్ వెడల్పు కూడా తగ్గుతుంది. ఈ విధంగా ఫ్రంట్ నెక్నైతే సెట్ చేయాలండి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఎలా తగ్గించాలో చెప్తానండి. బ్యాక్ పార్ట్ కూడా షోల్డర్ దగ్గర 1 ఇంచ్ తగ్గించుకోవచ్చు. ఇలా తగ్గించినప్పుడు చంకడౌన్ తగ్గిద్దని మీరు అనుకోవద్దండి. చిన్నపిల్లలకి చంకడౌన్ 5 ఇంచెస్ సరిపోతుంది. మనం ఎలాగా పెద్దవాళ్ళకి 6 ఇంచెస్ చంకడౌన్ పెడతాము. నేను 1 ఇంచ్ షోల్డర్ తగ్గించేయడం వల్ల 5 ఇంచెస్కి చంకడౌన్ వస్తుంది కాబట్టి అది పెద్ద ప్రాబ్లం ఉండదు. అలాగే 1 ఇంచ్ని మనము షోల్డర్ దగ్గర తగ్గించాము, ఇంకొక 1 ఇంచ్ని ఈ కింద వైపు నడుము పట్టి దగ్గర తగ్గించాలి. అది ఎలా తగ్గించాలంటే మనం ఆల్రెడీ నడుము పట్టి స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా మడత పెట్టేస్తాము. ఆది బ్లౌజ్ ప్రకారం అయితేనే, కానీ మనం తగ్గించాలి కాబట్టి ఇంకొక మడత ఎక్స్ట్రాగా వేయాలి. ఒకసారి చూసారా, ఈ విధంగా ఎక్స్ట్రాగా ఇంకో మడత వేసి చేతి పని చేసేసామంటే మనకి 1 ఇంచ్ తగ్గుతుందన్నమాట. ఇక్కడ 1 ఇంచు పైన వైపు 1 ఇంచు